ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే పోలీసులు గాళ్ళకు సపోర్ట్ ఫుల్ చేస్తారా? అధికారం నుండి ఏం చేయమంటే అది చేస్తారా? ఎప్పుడు ఏం చేయమంటే అది చేస్తారా? మా ప్రభుత్వం కూడా వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మేము కూడా చూపిస్తాం అని నేను అంటలేను. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ అన్న అంటాడు. ఇనుర్రో పారి. ఈ ఆంధ్ర పోలీసులు చట్టం ప్రకారంగా నడవకుండా చంద్రబాబు చెప్పినట్టే నడుతున్నారట కదా. నేనంటలేనుల్లో ఇగో కుద్దు మన మాజీ సీఎం జగనాల్ సార్ అంటున్నాడు. చెట్టేందంటే వంశీ సార్ను గమన్న అరెస్ట్ చేసి 14 రోజులు జైల్లో పెట్టే కదా. అగో కాలం పలకరిస్తానికి జగనాల్ సార్ వచ్చిండు. పోలీసులు చట్టం ప్రకారం నడుచుకోవాలి, కూటమి పార్టీ చెప్పినట్టు వింటారా? పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కూటమి పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటది అనుకుంటున్నా ఏమి? ఇవాళ ఈ పార్టీ, రేపు ఇంకో పార్టీ. మేము అస్సలు వదిలిపెట్టాం, చట్ట ప్రకారంగానైనా చర్యలు తీసుకుంటాం, లేదంటే మేము అధికారంలోకి వచ్చినాక చూపెడతాం, కానీ అస్సలకే వదలం. ప్రజలు దేవుళ్ళు అస్సలకే ఇడిచిపెట్టరు, పక్క సమాధానం చెప్తాను అనుకొచ్చిండు. చంద్రబాబు కులపైన అయినా కూడా ఇడిచిపెట్టలే, ఎందుకంటే చంద్రబాబు కంటే అలా కొడుకు కంటే గ్లామర్గా ఉన్నాడుగా మా వంశానికి వచ్చిండు. ఇక ఇదే ముచ్చట కూటమి పార్టీలను అడిగితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇక అట్లాంటి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత మందిని ఎన్ని కేసులు పెట్టి ఎట్లా ఇబ్బంది పెట్టిండు ఆయనకు తెలియదా అని కారెడ్డాలు ఆడుతున్నారు వైసీపీ పంక పార్టీ వాళ్ళు. ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఓట్లు వేసుకోక ముందుకో మాట, ఓట్లు వేసుకున్నాకో మాట. ఓట్లు వేసిన ప్రజల అక్కర్లను తిప్పలను తీర్చకుండా ఇగో ఇట్లా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు కదా. ఇవాళ ఈ పార్టీ, రేపు ఆ పార్టీ. ఇక పార్టీలలో లేనా ఇక జనాల ముచ్చట లేదా అనబట్టిరు పొలిటికల్ నెటిజన్లు. ఇక చూడాలి మరి పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో.